Hello guys, welcome back to my channel Honey Harika. So మనం ప్రీవియస్ హైదరాబాద్ టు ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ వ్లాగ్లో హర్సిద్ధి మాతా శక్తిపీఠ్ టెంపుల్, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్ అండ్ అదర్ లోకల్ టెంపుల్స్ లైక్ గట్కాలికా శక్తిపీఠ్, కాలభైరవ్ మందిర్, అలాగే శ్రీకృష్ణ బలరాములు చదువుకున్న ఆశ్రమానికి వెళ్ళాం. అండ్ అక్కడ దర్శనాలు ఎలా అయ్యిందో, స్టేకి ట్రావెల్కి బడ్జెట్ ఎంత అయ్యిందో చూసేసాం. మీలో ఎవరైనా చూడకపోతే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా చూసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మమ్లేశ్వర్ అండ్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్కి ఉజ్జయిన్ నుంచి వెళ్ళబోతున్నాం. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ముందు వీడియోలో మనం లాస్ట్ వెళ్ళింది శ్రీకృష్ణ బలరాముల ఆశ్రమానికి. అండ్ లోకల్ టెంపుల్స్లో దర్శనం చేసుకొని వీ హ్యావ్ స్టార్టెడ్ టు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్ విచ్ ఈస్ ఆఫ్ 150 కిలోమీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ ఉజ్జయిన్. ఓంకారేశ్వర్ టెంపుల్ కాండ్వా అనే ప్లేస్ దగ్గరలో ఉంటుంది. సో మేము వెహికల్ బుక్ చేసేసుకున్నాం ఉజ్జయిన్ నుంచి కాండ్వాకి, విచ్ కాస్టెడ్ అస్ అరౌండ్ 3,500. ఈ కాండ్వా ప్లేస్కి వెళ్ళటానికి 4 to 5 hours పడుతుంది. వీ హ్యావ్ స్టార్టెడ్ ఎట్ 10 AM. అండ్ ఆల్సో బస్లో వెళ్తే 450 per person పడుతుంది. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఎట్ 11కి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్ దేర్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అగైన్ వీ స్టార్టెడ్ టు కాండ్వా. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే అక్కడ నర్మదా రివర్లో నదీ స్నానం చేసి టెంపుల్కి వెళ్ళాలని. 4 to 5 hours పడుతుంది అక్కడికి రీచ్ అయ్యేసరికి. మార్నింగ్ త్వరగా లేచేసాం కాబట్టి ఒక 1 to 2 hours కొంచెం న్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాం. టెంపుల్ దగ్గర రివర్లో అయితే ఫుల్ క్రౌడెడ్ ఉంటుందని ఆ పక్కనే ఉన్న బ్రిడ్జ్ కింద ఉన్న నదికి వెళ్ళిపోయాం. అండ్ అక్కడ పూజ చేసి నదీ స్నానం అయిపోయాక వీ హ్యావ్ స్టార్టెడ్ అగైన్. ఇట్ లాస్ట్ కాండ్వా రీచ్ అయ్యేసరికి 2 PM అయింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మమ్లేశ్వర్ మందిర్. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసేసుకొని ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఏమైంది? కొంచెం క్రౌడెడ్ ఉండటం వల్ల వీడియోస్ కూడా సరిగ్గా తీయటం అవ్వలేదు. అండ్ ఇక్కడ దర్శనం అయ్యేసరికి 3:45 అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్ మందిర్కి వెళ్ళే రూట్ ఇదే. జస్ట్ పక్కనే ఉంది, బట్ మధ్యలో రివర్ ఉంటుంది. మనకి ఇక్కడ 2 options ఉన్నాయి. ఐదర్ బోట్ మీద అయినా వెళ్ళాలి ఆర్ అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి అయినా వెళ్ళాలి. సో దర్శనానికి టైం అయిపోతుందని చెప్పి బోట్ మీద వెళ్ళిపోయాం. దట్ కాస్టెడ్ అస్ అరౌండ్ 50 per person. సో బోట్లో వెళ్తున్నప్పుడు కొంచెం అక్కడ చుట్టూ తిప్పి తీసుకువెళ్ళారు. అండ్ అక్కడే ఉన్న కొన్ని ప్లేసెస్ గురించి చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ 108 feet tall స్టాచ్యూ ఆఫ్ ఆది శంకరాచార్య. సెకండ్ వన్ ఈజ్ ఈ ప్లేస్ కావేరీ నది మరియు నర్మదా నది కలిసే చోటు. థర్డ్ వన్ ఈజ్ ఓంకార్ ఘాట్. సో ఈ ఘాట్లోనే నదీ స్నానం చేస్తారు. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఓంకారేశ్వర్ టెంపుల్. సో అక్కడ ఉన్న చిన్న జర్నీ ఎలా అయిందో మీరే చూసేయండి.
సో ముందు స్టార్ట్ అయిన ప్లేస్ అదే. అండ్ 4:20 PM ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ్ మందిర్కి లైన్లో స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇట్స్ టూ క్రౌడెడ్ ఉంది. వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఎనీ వీడియోస్. కనీసం మొబైల్ ఆన్ చేయడానికి కూడా అవ్వలేదు, అంత రష్ ఉంది. వీ హ్యావ్ ఎస్టిమేటెడ్ అట్లీస్ట్ 3 hours అవుతుంది దర్శనం అయ్యేసరికి అని, బట్ ఇట్ టుక్ 4 hours. దట్ ఈస్ 8కి అలా అయింది దర్శనం. దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ వెళ్ళటానికి స్టార్ట్ అయ్యాం. బట్ బోట్ సర్వీస్ ఆ టైంకి ఆఫ్ అవ్వటం వల్ల బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. అండ్ దిస్ ఇస్ ద నైట్ వ్యూ ఆఫ్ దిస్ ప్లేస్. We got so tired because only morning a breakfast చేసాం. The time is 9 PM now. And మళ్ళీ రిటర్న్ వెంటనే స్టార్ట్ అయిపోయాం బికాజ్ రిటర్న్ ట్రైన్ 1:30 AMకి ఫ్రమ్ ఉజ్జయిన్. We have only got 4.5 hours to reach Ujjain railway station from Khandwa. At 11 కార్కి గ్యాస్ ఫిల్ చేసే టైంలో we have ate some samosa and all. We got some fried rice packed there. సో ఫస్ట్ మనం రూమ్లో లగేజ్ ఉంచాం కదా, అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకొని స్టేషన్కి రీచ్ అయ్యేసరికి ఇట్స్ 12:30. సో ట్రైన్ డిలే అయింది. ఆ గ్యాప్లో ప్యాక్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ తినేసాం ఎట్ 1. ట్రైన్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఇట్స్ 2. అండ్ ఈ ట్రైన్ సేమ్ మనం ముందు వచ్చిన ట్రైనే ఫర్ సేమ్ కాస్ట్. లాస్ట్కి వీ హ్యావ్ స్లెప్ట్ ఎట్ 2:30 AM లైక్ దాట్ అండ్ వోకప్ ఎట్ 11 AM. మా చిట్టి అయితే రోజంతా పడుకొనే ఉంది. సో ముందులాగానే ఇట్స్ 22 hours జర్నీ. ఆఖరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం ఎట్ 12. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.